గురుగారు నమస్కారం గురుగారు. చాలా సంతోషం. మీ విలువైన కాలం, మీ విలువైన సమయం మా విజయ గీతామృతం ప్రేక్షకులు మీరు అందిస్తున్నారు. ఆ, అసలు మీరు ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మీరు ఈ ఈ హస్త సాముద్రికంలోకి రావడానికి మీ మీకు ప్రేరేపించిన అంశాలు ఏంటి గురుగారు? ఇది నేను బాల్యంలో మా పెద్దనాన్నగారి ఇంటి దగ్గర చదువుకున్నానండి. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు. అంటే 5వ సంవత్సరం వయసులోనే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఆయన ప్రముఖ సాముద్రిక శాస్త్రవేత్త నాయుడు నరసింహారావు గారు ఆయన పేరు. వారు లేరు ఇప్పుడు. ఆయన 84 సంవత్సరాల వయసు వరకు ఉండి తర్వాత కాలంగా చేశారు. ఆయన నేను బాల్యంలో ఒకటో తరగతి నుంచి నేర్చుకుంటున్నప్పుడు ఆయన దగ్గరికి చాలా మంది ప్రముఖులు వచ్చేవారు. అంటే ప్రముఖులు అంటే రాజకీయ ప్రముఖులు ఈ సినిమా రంగంలో చెప్తేనే ఇప్పుడు గుర్తుంటుంది కనుక ఆయన ఇందిరాగాంధీ, నీలం సంజీవ్ రెడ్డి గారు, అంజయ్ గారు, ముఖ్యమంత్రి అంజయ్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఆ కాలం నాటి మనిషి ఆయన. అటువంటి ప్రముఖులు ఎన్టీ రామారావు గారితో సహా ఆయన హస్త సాముద్రిక శాస్త్రం వారికి పరిచయం ఉంది. ఆయన హస్త సాముద్రిక శాస్త్రం చెప్తున్నప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని. చెప్తూ నేను సైన్స్ స్టూడెంట్, బిఏ బయాలజీ. కొంతవరకు విభేదించేవాడిని ఫస్ట్ లో, దీన్ని నమ్మేవాడిని కాదు. ఆయన్ని ప్రశ్నించేవాడిని ఇది ఎలా జరుగుతుంది, కానీ ఆయన అద్భుతంగా ఆయన చెప్పినటువంటివి ఖచ్చితంగా జీవితంలో వాళ్ళు ఆచరించి వాళ్ళు ఫలితాలు పొందేవారు. అప్పుడు నేను అడిగితే ఆయన ఏం చెప్పారంటే, నాకు దీంట్లో ఈ శాస్త్రంలో చాలా విషయం ఉంది, నువ్వు జాగ్రత్తగా నువ్వు పరిశీలించు, వాళ్ళు ఎదుర్కొండగా పెద్దలు ఎదుర్కొండగా ప్రశ్నించుకున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఇది ఒక ఐడెంటిటీ. ఇది మన సృష్టిలో భగవంతుడు అని మనం నమ్ముతాం కనుక మనది భారతదేశం కర్మ ప్రదేశం. ఇది మనం కర్మలతోటి మన వ్యక్తిత్వాన్ని నిలబాటు చేసుకునేటువంటి కర్మ సిద్ధాంతం మీద ఆధారపడినటువంటి దేశం మనది. కర్మభూమి. దీంట్లో కర్మ అనేటువంటిది ఇది క్యారీ ఫార్వర్డ్. ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి క్యారీ ఫార్వర్డ్. అది క్యారీ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు మనం మనం ఏ జన్మలో ఏ కర్మలను చేయాలి, ఏ వ్యక్తి ఏ వృత్తిని ఎంచుకోవాలి, ఏ రకమైనటువంటి జీవితాన్ని గడపాలి, తన కర్మలకు అనుగుణంగా ఈ బుద్ధి ఈ శరీరము ఎలా నిర్మాణం అవ్వాలి అనేటువంటిది ముందుగానే నిర్ణయింపబడి తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడుతుంది. దానికి అనుగుణంగానే కొన్ని రేఖలు, గుర్తులు మన అరచేతిలో ఏర్పడుతున్నాయి. అయితే వీటిని కొట్టిపాడేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఈ పిచ్చి గీతలని అనొచ్చు, ఓకే. ప్రత్యేకమైనటువంటి ఈ రేఖలు ఐడెంటిటీ. అంటే ఒక వ్యక్తికి అరచేతిలో ఉండేటువంటి ఈ వేలు ముద్రలు, 10 వేలు ముద్రలు, ఈ రేఖలు, అలాగే మనం గ్రహస్థానాలను గుర్తిస్తాం. అక్కడ ఉండేటువంటి ప్యాటర్న్స్ ఒక వ్యక్తిలో ఉన్నటువంటివి ఇంకొక వ్యక్తిలో గత కాలంలో లేవు. ఇప్పుడు ప్రస్తుతం 840 కోట్ల మంది జనాభాలోనూ ఏ ఇద్దరివి ఒకలా ఉండవు. రాబోయే తరంలో ఎందుచేతంటే ఎవరి కర్మ వారిది. ఈవెన్ ట్విన్స్, కవల పిల్లలు ఇద్దరు ఒకే తల్లి గర్భంలో ఒకే సమయంలో జన్మించినా వాళ్ళ కర్మలు వేరు వేరు కదా. వాళ్ళు అనుభవించవలసినవి, వాళ్ళు నిర్వర్తించవలసిన కర్మలు వేరుగా ఉన్నప్పుడు ఆ కర్మను సూచన ప్రాయంగా మన అరచేతిలో లిఖించడానికి ఉపయోగించినటువంటి ఇవి రికార్డ్ అయి ఉంటాయి. దీన్ని మనం పరిశీలించగలిగితే కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి. అయితే దీంట్లో ఏమిటంటే ఒక రోడ్డు వేసేసి ఉంది, మన ప్రయాణం ప్రారంభమైంది. అంటే మన జీవన ప్రయాణానికి సంబంధించినటువంటి మార్గము వేసేస్తుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ అవర్ బర్త్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ. రోడ్డుని మనం మార్చలేము, ప్రయాణాన్ని ఆపలేము. ఈ రెండు మన చేతుల్లో లేవు. కానీ రోడ్డు ఎలా ఉందో తెలుసుకుంటే, ఎలా ఉండటం అంటే రోడ్డు గుంతలతోటి ఉందా, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా, ఎత్తులు ఉన్నాయా, పల్లాలు ఉన్నాయా అనేటువంటి మార్గం గురించి మనం ముందుగా తెలుసుకోగలిగితే, అంటే తెలుసుకోవడం అంటే ఆ రోడ్డుకి పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం అక్కడ అడిగామనుకోండి,
ఆయన దాని గురించి వివరిస్తాడు. వివరించినప్పుడు ఆ రోడ్డు ఎలా ఉందో దాని ప్రకారం మనం ప్రయాణం చేయాలి తప్ప మన యొక్క ఆవేశాన్ని, మన శక్తిని, మన యొక్క పొటెన్సీని ఉపయోగించి నేను చాలా గొప్పవాడిని, నేను పెద్ద బెంచ్ కార్ కొనుక్కున్నాను, మనం రేస్ కోర్స్ లో నెగ్గొచ్చాను, నేను నా ఇష్టం వచ్చినంత స్పీడ్ వెళ్తానంటే రోడ్డు పర్మిట్ చేయదు, పల్టీ కొడతాం. అంటే అది రోడ్డు తెలుసుకోవాలి. ఇది కూడా మన జీవన యానానికి సంబంధించిన రోడ్డు వేసేసింది. ఇక్కడ ఎక్కడ క్రాస్ ఉంది, ఎక్కడ ఐలాండ్ ఉందో తెలుసుకుంటే మనం దానికి అనుగుణంగా మనం ప్రయాణం చేసినప్పుడు మనం జీవితాన్ని సాఫీగా నడుపుకోవచ్చు అనేటువంటిది మూల సూత్రం అండి దీనికి. ఎందుకంటే మన కర్మ, ఎవరి కర్మకి కర్తలు వాళ్ళే, భగవంతుడు కాదు సుమా. భగవంతుడు కాదు మన కర్మలకి కర్త, మన కర్మలకు కర్తలం మనమే. ఆయన నిర్దేశకుడు. ఈ కర్మలు నిర్వర్తించడానికి నువ్వు ఎక్కడ జన్మించాలి అనేటువంటి నిర్దేశిస్తాడు అంతే తప్ప మన కర్మానుగుణంగా మనం పొందవలసినటువంటి ఫలితాలు కానీ మనం నిర్వర్తించినటువంటి కర్మలు కానీ మనమే సరి చేసుకోవచ్చు. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం ఫలం, కర్మ తజ్జడం అన్నారు. కర్మ అనేటువంటిది ఒక వాహనం లాంటిది. మనం వాహనం కొనుక్కున్నాం, మనం దాన్ని నడిపేవాళ్ళం మనం. మన యొక్క ఆలోచన బట్టి అది నడుస్తుంది అంతే తప్ప దానంతట అది ప్రయాణం చేయదు. కర్మ కూడా అంతే. మనం దాన్ని నిర్దేశించవచ్చు, నియంత్రించవచ్చు కొన్ని సందర్భాలలో, కొంతవరకు. కొన్ని సందర్భాలలో మనం నిర్దేశించలేనటువంటి కర్మ తీవ్రతరమయ్యి ప్రారంభం ఉంటే దాన్ని అనుభవించడానికి మనం సంసిద్ధతని మన మనస్సులో మనం తయారు చేసుకోవచ్చు. అది ఈ సిద్ధాంతం అండి. ఇది అంచేత ఈ శాస్త్రం ఇది. అయితే ఇది ప్రకృతి పరంగా వచ్చింది కనుక నేను బయాలజీ ఉపాధ్యాయుడిగా నేను 35 సంవత్సరాలు పాఠ్యాంశాలు బోధిస్తూ నా దగ్గరికి వచ్చినటువంటి స్టూడెంట్స్ ని అబ్జర్వ్ చేస్తూ వీళ్ళలో ఈ మంచి లక్షణం ఉంది, నువ్వు ఈ యాంగిల్లో వెళ్ళరా బాబు, నువ్వు రాజకీయ నాయకుడు అవుతావు, నువ్వు ఆర్టిస్ట్ అవుతావు, నువ్వు వ్యాపారవేత్త అవుతావు, నువ్వు ఒక పరిశ్రమ స్థాపిస్తావు అని ఇన్ని విధాలుగా చెప్పినటువంటి వ్యక్తులు 40 సంవత్సరాలంటే వాళ్ళకి 10-12 సంవత్సరాలు చెప్పాను. ఇప్పుడు 50-60 వచ్చిన వాడు ఉన్నారు. వాళ్ళందరూ ఆ రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. అంచేత ఇది వాస్తవం అవుతోంది. అందుకని నేను దీన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి. మన పూర్వీకులు చేశారు. మనకి భారతీయ సాంప్రదాయంలో ప్రహ్లాదుడు, వరాహమిహిరుడు, గర్గ, నారద, ధ్రువ, పరాశర, వరాహమిహిర వీళ్ళందరూ చేశారు. వాళ్ళు కొన్ని సూత్రాలను మనకు అందించారు. ఈ రేఖలు ఏమిటి, ఈ స్వభావం ఏమిటి. దీన్ని బేస్ గా తీసుకుని విదేశీయులు, వెస్టర్న్స్, సెయింట్ జర్మెన్, డెస్బరోల్, జాక్విన్, కీరో, విలియం బెన్హామ్ ఇలాంటి మహానుభావులు వాళ్ళందరూ వాళ్ళ గ్రంథాలు తయారు చేశారు. మనవాళ్ళు తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. వాటిని మనం తీసుకుని భవిష్యత్తులో ఇంకా పరిశోధన చేయాలి. ఇప్పుడు జరుగుతోందండి పరిశోధన అక్కడక్కడ. అంటే 1970లో నేను అప్పుడు ఇంటర్మీడియట్ 9th క్లాస్ చదువుతున్న 69లోనే మనకి సోవియట్ యూనియన్ అని ఓ పత్రిక ఒకటి వచ్చేది అప్పుడు. అంటే విజయరెడ్డి గారు మీరు అప్పటికి పుట్టారో లేదో మరి తెలియదు నాకు. వచ్చాడు, పుస్తకాలు వచ్చాడు. అంటే సోవియట్ యూనియన్ అని పత్రిక వచ్చేది. అంటే ఆ పత్రికను ఎందుకు ఉటంకిస్తున్నానంటే మీకు ఈ కమ్యూనిస్టులు, ఈ కమ్యూనిస్ట్ దేశాలు, ఇతర మతస్థులు మిగిలిన శాస్త్రాలను ఒప్పుకోరు. కమ్యూనిస్టులు అయితే దీన్ని కూడా ఒప్పుకోరు. కానీ దీంట్లో ఒక విశేషం ఉందని చెప్పేసి వాళ్ళు అప్పటి నుంచి రీసెర్చ్ చేస్తూ వాళ్ళు ఆర్టికల్స్ రాసేవారు. మా పెద్దనాన్నగారు తెప్పించేవారు ఆ బుక్. నేను కట్ చేసి సేకరించాను. అంటే ఈ గ్రంథాలన్నీ చదివి అయితే దీంట్లో కొన్ని వాస్తవాలు మనకి జరుగుతున్నాయి కనుక దాన్ని మనం, అంటే శాస్త్రం అనేటువంటిది అర్థం లాంటిదండి. మన ఫేస్ లో ఏముందో అర్థం చూపెడుతుంది. కరెక్ట్ చేసుకోవాలా లేదా అన్నది మన ఇష్టం. అది అలాగే హస్త సాముద్రిక శాస్త్రం చెప్తుంది. దాన్ని ఆచరించాలా లేదా అన్నది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మనం ఆచరించి దాని ఫలితాన్ని పొందవచ్చు. ఒకవేళ అపవాదం జరగబోతుంటే దాన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు గురుగారు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. ఎందుకంటే ఈ చాలా సమగ్రమైన వివరణ ఇచ్చారు. హస్త సాముద్రం ఎందుకు
మనం ఎలాగ దీంట్లో ఎందుకు మనం దీన్ని తీసుకోవాలి బేస్గా అని చెప్పి. ఆ, అలాగే జీవితాన్ని కూడా మీరు చాలా గొప్పగా వర్ణించారు. జీవితాన్ని ఒక రోడ్డుగా వర్ణించి దాంట్లో ఒడిదుడుకులు కామన్. ఆ ఒడిదుడుకులు మనం ముందుగానే ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు, చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అలాగే అలాగే మనం విపరీతమైన స్పీడ్తో వెళ్తే మనం బోర్లా పడడం ఖాయం అని చెప్పి చాలా గొప్పగా అభివర్ణించారు. ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ ఆ విధంగా కూడా మనకి ఈ శాస్త్రాలు ఎందుకు ఎలా ఉపయోగపడుతున్నాయి మనకి అనేది మనం ఒకసారి మనకి గ్రహించే అవకాశం ఉంది అందరూ కూడా. గురుగారు, ఇక్కడ మనం చూస్తే కనుక జ్యోతిష్యం ఉంది, అలాగే హస్త సాముద్రికం ఉంది, అలాగే సాంఖ్య శాస్త్రం ఉంది కదా. ఈ మూడు ఈ మూడిట్లో మనం ఏది ప్రామాణికం, ఏది ప్రామాణికంగా తీసుకోవాలి? అలా ఇంకా ఏమైనా ఇక్కడ శాస్త్రాలు? విజయ్ గారు, ఆ, ఇప్పుడు మన మన జీవన విధానం గురించి మన పూర్వీకులు సనాతన ధర్మంలో కొన్ని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు రాశారు, ఉపనిషత్తులు. దేనికది ప్రామాణికమే, దాన్ని ఖచ్చితంగా అన్వయం చేసినప్పుడు. ఎందుకనంటే, అయితే ఇప్పుడు జ్యోతిష్యము అంటే సమయాన్ని బట్టి అది లెక్కిస్తుంది. అంటే పుట్టిన సమయం. సంఖ్యాశాస్త్రం అంటే అది మనం సంఖ్యలు, అంటే మన పుట్టిన డేటు, అది డే నెంబరు, డేటు, మంత్, ఇయర్ కలిపితే డెస్టినీ నెంబర్ అని, అది ఒక విధానం. పేర్లు ఇంగ్లీష్లో ప్రతి అక్షరానికి ఒక సౌండ్ కి ఒక సంఖ్యని ప్రామాణికంగా చెప్పారు. దాన్ని అన్నిటిని కూడితే వచ్చేటువంటి సంఖ్య ఒక సింగిల్ డిజిట్, అదొక సిద్ధాంతం. థాట్ రీడింగ్, ఫేస్ రీడింగ్ అవొక మామూలుగా వచ్చేటువంటి సిద్ధాంతాలు. పామిస్ట్రీ అనేటువంటిది ఇది ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది మిగిలిన అన్నిటికంటే. ఎందుచేతనంటే, ఇప్పుడు ఇందాకే చెప్పాను మీకు, కవల పిల్లలు ఇద్దరు ఒకే సమయంలో పుడతారు. నా దగ్గర ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ట్రిప్లెట్స్, ముగ్గురు. వాళ్ళు ముగ్గురు ఒకలాంటి అంటే ఒకే డేటు, ఒకే నక్షత్రం అన్ని వచ్చినాయి. కానీ వాళ్ళల్లో ఒకళ్ళేమో అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. ముగ్గురు ట్రిప్లెట్స్. నా ఎగ్జాంపుల్ ఉంది, నా బుక్ లో ఉంది, చూపిస్తాను మీకు. ముగ్గురు 1995లో జన్మించారు. అయితే వీళ్ళు ముగ్గురు మనం జీవితాలు ఒకలా ఉండాలి కదా మరి. ఒకళ్ళ ఒకే డేట్ అవి చూపిస్తే, చక్రం వేస్తే, కానీ అలా లేవు. అరచేతులు పరిశీలించినప్పుడు వాళ్ళ ముగ్గురు చేతుల్లోనూ వేలు ముద్రలు కానీ, రేఖలు కానీ వేరువేరుగా ఉన్నాయి. అసలు అది శరీర నిర్మాణమే ఒకళ్ళు స్త్రీ, ఇద్దరు పురుషులు. అప్పుడు వాళ్ళ చేతులు మనం పరిశీలించినప్పుడు, ఆ అమ్మాయి ఏమో ఒక ఆర్ట్స్ చదువుతుంది. కోనికల్ షేప్ ఆఫ్ పామ్ అంటాం మేము శాస్త్రంలో. కోన్ లాగా ఉంటే ఆర్ట్స్ చదువుతుంది, ఆర్టిస్టిక్ నేచర్ ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. శరీరాలు బాగుంది. అప్పుడు ఏమవుతుంది, అది ఈ చేయి చూడండి, ఇది వేళ్ళు కొసలు పొడుగ్గా కనబడుతూ ఉంటాయి మీకు. ఈ శిరోరేఖ మధ్యలో ఉన్నది బాగుంది అంటే తెలివితేటలు చెప్తుంది. ఇది అమ్మాయిది. ఇది ఒక అబ్బాయి, ఇది రెండో అబ్బాయి. వీళ్ళు ముగ్గురు కూడా 1995 అక్టోబర్ 31వ తేదీన పుట్టారు. వీళ్ళు ఉదయం 10:15 10:15, 10:18, 10:21 అలాగా. మరి వీళ్ళ ముగ్గురు యొక్క జీవితాలు ఒకలా ఉండాలి కదా. వాళ్ళు వేలి ముద్రలు ఏమీ ఒకలా లేవు. అయితే ఇక్కడ ఆ అమ్మాయి ఇతని దగ్గరికి వచ్చేసరికి ఇతను శిరోరేఖ బండగా ఉంది, అంటే పొట్టిగా ఉంది. ఇతను తెలివి తక్కువగా కొంచెం, ఇతను చదువులో వెనకబడి ఇతను ITI ఏదో చదివాడు, 10th ఫెయిల్ అయ్యి. ఇతను షార్ప్ గా ఉంది శిరోరేఖ. ఇతను స్క్వేర్ ఫామ్ టెక్నికల్ చదివాడు, బీటెక్ చదివాడు, ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి నాకు తెలుసు. వీళ్ళు ఒక్కలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. అంచేత ఇంకొకటి, మనం సనాతన ధర్మాన్ని మనం నమ్మి ఉంటాం భారతీయులం.
అంచేత మనం ఈ శాస్త్రాలన్నింటిని నమ్ముతాం. మరి కొన్ని ఇతర దేశస్తులు, ఇతర మతస్థులు ప్రపంచంలో ఉండేటువంటి 210 దేశాల్లోనూ చాలా దేశాల్లో ఆ శాస్త్రాలు నమ్మరు, వాళ్ళు వాటిని పట్టించుకోరు అసలు. కానీ అందరికీ అరచేయి ఉంది గనక అరచేతిలో ఉండేటువంటి ఈ శాస్త్రాన్ని నమ్ముతారు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకనంటే మనం అంటార్కిటికాలో పుట్టినా, అండమాన్లో పుట్టినా, ఇండియాలో పుట్టినా ప్రతి వాళ్ళకి ఈ వేలి ముద్రలు, అంటే ఇప్పుడు మనం ఆధార్ కార్డు మన భారతదేశానికి చేసాం 140 కోట్లు. 840 కోట్ల మందికి ప్రపంచంలో మనం ఆధార్ కార్డుని కనుక తయారు చేస్తే ఈ వేలి ముద్రతో ఐడెంటిటీ మనకు ఉంటుంది. కానీ పేరుతోటి కానీ తారీఖు తోటి కానీ ఐడెంటిటీ ఉండదు. ఇంకేదంటే ఇప్పుడు ప్రపంచంలో సెకండ్కి 60 మంది 70 మంది పుడుతున్నారు. ఇప్పుడు 70 మంది పుడుతున్నారండి ప్రతి సెకండ్కి. అయితే ఇది ఎంతవరకు వెళ్తుందంటే సెకండ్ లో 100 కోట్ల వంతు లోపలికి వెళ్తుంది. అంటే తల్లి గర్భంలో రేతస్ అంటే పురుష బీజకణము స్త్రీ బీజకణము కలిసేటువంటి సమయం ఉంటుంది కదా, ఆ సమయంలోనే కర్మ ఫిక్స్ అవుతుంది అనేటువంటిది సిద్ధాంతం. అది ఒకవేళ ఆ జంటకు అంటే ఒక స్త్రీ పురుషుడు కలిసి వాళ్ళకి ఇద్దరు కర్మలను అనుభవించవలసి ఉంది అనుకోండి, అక్కడ డ్యూయల్ రోల్ వాళ్ళు ట్విన్స్ అవ్వాలనుకోండి, ఆ ఒక కణము 2 కింద విడిపోతుంది టప్పని. విడిపోయినప్పుడు విడటానికి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, నానో సెకండ్ అంటాం. నానో సెకండ్ అంటే సెకండ్ లో 100 కోట్ల వంతు. సెకండ్ లో 100 కోట్ల వంతులో డిసైడ్ అయిపోయింది అక్కడ, ఒకళ్ళ స్త్రీ ఒకళ్ళ పురుషుడు. ఆ ఐడెంటిటీయే ఈ అరచేతిలో మనకి కనిపిస్తుంది. ఇది మనకి సృష్టి ఇచ్చినటువంటి ఒక ఐడెంటిటీ. ఇది యునిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఇది ఎలా ఏర్పడింది ఏమిటంటే డీప్ గా మనం కూర్చుంటే మనం మాట్లాడుకోవచ్చు. మరి ఈ ఇంటర్వ్యూలో అది కొంచెం అంత డెప్త్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవునండి. పోతే గురుగారు, ఇప్పుడు మెయిన్ మనం బిడ్డ పుట్టిన తర్వాత జాతకం తీసుకుంటాం, వెంట పుట్టమని తీసుకుంటాం కదా. కానీ ఇక్కడ అవకాశం ఉండదు కదండి, ఎందుకంటే వేళ్ళ యొక్క ఈ ముద్రలు ఏవైతే ఉన్నాయో అవి అంత క్లియర్గా ఉండవు కదా పుట్టినప్పుడు. సో ఎప్పటి నుంచి ఈ రీడింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటారు, వాళ్ళు ఎప్పటి నుంచి తెలుసుకోవాలంటారు? సాధారణంగా మన ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటిది 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మన కర్మలకి మనం కర్తలము కాదు. 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులకే వర్తిస్తుంది పాపపుణ్యాలన్నీ మన ధర్మ సిద్ధాంతం ప్రకారం. అంటే 12 అనేటువంటిది మెచ్యూరిటీ స్థాయిని మనకి నిర్ణయిస్తుంది. 12 అంటే 12 సంవత్సరాల నుంచి మన శరీరము ఇంకొక జీవికి మన ఉత్పత్తి చేయడానికి సిద్ధమైపోద్ది, తయారైపోతుంది. మన బుద్ధి ఇంకొక విషయాన్ని విశ్లేషించడానికి సిద్ధమైపోద్ది. అంటే బుద్ధి వికాసము జరుగుతుంది, శరీర వికాసము జరుగుతుంది 12వ సంవత్సరం. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ పీరియడ్. అప్పటి నుంచి మనం ఈ జాతకాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే పుట్టిన వెంటనే కూడా మనం చూస్తాం చేతులు. ఎందుకనంటే పుట్టిన తర్వాత 1-2 సంవత్సరాలకి సహజమైన గ్రోత్ లేదనుకోండి వాళ్ళల్లో. కొంతమందికి సహజం అంటే పుట్టిన 3 నెలలకి పాకాలి, 6 నెలలకి బోర్లు పడాలి, 9 నెలలకి నడవాలి, ఇలా కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి కదా. అవి కరెక్ట్ గా రానప్పుడు అరచేయి చూసి లోపం ఏంటనేటువంటిది మనం గమనించవచ్చు. దాన్ని సరి చేసుకోవడానికి మనం సూచనలు ఇవ్వచ్చు. మనం పుట్టిన వెంటనే కూడా చూడొచ్చండి చిన్నపిల్లలకి. కానీ నేను చెప్పేటువంటిది ఏంటంటే ఏదైనా శారీరక మానసిక వైకల్యం ఉంటే తెలుసుకోవటానికే తప్ప సహజంగా ఉండేటువంటి వాళ్ళని 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా జాతకాల జోలికి వెళ్ళొద్దు అని చెప్తారు. 12 సంవత్సరాల తర్వాత మనం చెప్పామనుకోండి వాళ్ళకి. అందువల్లనే మన విద్యా విధానంలో 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా సమగ్రమైన విద్యను నేర్పుతారు. అన్ని సబ్జెక్టులు నేర్పిస్తారు, ఆటలు పాటలు అన్నిని. 15 సంవత్సరాల దగ్గర నుంచి వాళ్ళ మైండ్ మెచ్యూర్ అవుతుంది, వాళ్ళ సెలక్షన్ వాళ్ళకు ఉంటుంది. ఎవరి కర్మ వారిది అన్నది అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్, ఆ కర్మను బట్టి ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు సైన్స్కి వెళ్తారా, సోషల్కి వెళ్తారా, ఆర్ట్స్కి వెళ్తారా, డ్యాన్స్కి వెళ్తారా అనేటువంటి డిసైడ్ అవుతుంది. అంచేత 15 సంవత్సరాల్లో 12 to 15 మనం చూస్తే
వాళ్ళకి మనం సలహా ఇవ్వచ్చు. బాబు నువ్వు ఈ ఈ విషయంలో ఈ స్పోర్ట్స్ లో బాగుంటావు, నువ్వు ముందుకెళ్ళు, లేకపోతే ఈ డాక్టర్ చదువు చదువు, ఈ కలెక్టర్ చదువు చదువు అని చెప్పొచ్చు మనం. గురుగారు ఇక్కడ చిన్న ప్రశ్న. ఆ, మనకి పూర్వకాలంలో మనకి బాల్య వివాహాలు చేసేవారు కదండి. అంటే ఉం. అది కూడా వివాహం చేసి మళ్ళీ తెచ్చుకునేవారు, తెచ్చుకుని వాళ్ళని చదివించుకునేవారు, చక్కగా చదివించి ఒకళ్ళ వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాతే వాళ్ళని మళ్ళీ పంపించేవారు మెచ్యూర్ అయిన తర్వాత. ఆ వివాహం ఎందుకు చేస్తారంటే ఒక కమిట్మెంట్, జస్ట్ ఒక కమిట్మెంట్ లాగా చేసుకొని సంబంధం కుదుర్చుకున్నాం, మళ్ళీ వాళ్ళు చదువులు వాళ్ళ ఇంటికి ఎవరో వెళ్ళిపోయి వాళ్ళు చదువుకునేవారు, అవును. వదిలిపెట్టేవారు కాదు. ఒక విధంగా పూర్వకాలం అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం అది వాళ్ళకి ఆ, అలవాటు. సమాజంలో ఉండేటువంటి ఒక సాంప్రదాయం అండి అప్పుడు. అవునండి. అప్పుడు ఆ ఎందుకనంటే పరిస్థితి, అదే ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ, అంటే చిన్నప్పుడు బాల్య వివాహం అంటే 10 సంవత్సరాలు, బిలో 10 years చేసేవారు కదా. మరి అప్పుడు అప్పుడు మనకి ఇద్దరు ఒక వివాహ వ్యవస్థ తప్పనిసరిగా జాతకం మీదే మనకి ఎక్కువ మంది ఫాలో అయ్యేవారు కదండి, చేసేవారు కదా. అవును. మరి ఉం. అప్పుడు హస్త సాముద్రికం మరి మీరు చెప్తున్నట్టుగా 12 years తర్వాత చూసుకోవాలని అన్న ఉన్నప్పుడు, 12 years తర్వాతే పని చేస్తుంది, 12 years ముందు ఇది పని చేయదు అన్నప్పుడు, మరి అప్పుడు కంపల్సరీ జాతకం మీద డిపెండ్ అవ్వాలంటారా? డిపెండ్ అయ్యి వాళ్ళు ఎవరు చూసి వాళ్ళ జాతకం పెళ్లి చేసేవారు, లేకపోతే జాతకాలు చూడకుండా పెళ్లి చేసేవారు అంటారు అప్పుడు? అసలు జాతకాలే చూసేవారు కాదు అప్పుడు. జాతకాలు చూసేటువంటి విధానమే లేదు అప్పుడు. ఇది మరి ఎప్పటి నుంచి వచ్చిందండి ఈ జాతకాలు చూసేది? అది తన కాలక్రమేణా మనకి ఈ క్యాలెండర్ కనుగొని, పంచాంగాలు కనుగొని, కాలాన్ని నిర్ణయించడం కోసం జాతకాలు అనేటువంటివి తర్వాత వచ్చినాయి తప్ప, అంతకు ముందు జాతకాల కంటే ముందు సాముద్రికం ఉందండి. ఎందుచేతనంటే సాముద్రిక శాస్త్ర ప్రకారం ఈ అరచేతిలో ఉండేటువంటి భావాలను బట్టి ఆ వ్యక్తి వివాహం, అది అది వివాహం. వివాహము ఎప్పుడు కలిసేవారు వాళ్ళు? మాకు ఇక్కడ నాగులాపల్లి అనే ఊరుందండి, ఇక్కడ దగ్గరలో, కాకినాడ దగ్గరలో. ఆ 1వ తరగతికి పిల్లలు వస్తే మెడలో తాడిబొట్టుతో వచ్చేవారు క్లాస్ కి, 1వ తరగతి క్లాస్ కి, కొన్నాళ్ళ క్రితం. తర్వాత తర్వాత కంట్రోల్ చేశారనుకోండి. అయితే ఆ ఆ పిల్లలకి వివాహం అంటే ఏమో తెలియదు. ఎందుకు చేసేవారంటే వాళ్ళు చిన్నతనంలోనే ఇతడు నీకు భర్త, ఇతడు నీకు భార్య, ఈయన నీకు భార్య అనేటువంటి ఒక భావన, బాండేజ్ ని కల్పిస్తే శరీరం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అబ్బాయికి అమ్మాయికి, అంటే అబ్బాయికి 15 ఏళ్ళు 18 ఏళ్ళు దాటిన తర్వాత, అమ్మాయికి 12 సంవత్సరాలు అయ్యి మెచ్యూరిటీ అయిన తర్వాత అప్పుడు కాపురానికి పంపేవారు. అది వివాహం కింద లెక్క. కొన్ని కొన్ని బాల్యప్పుడు చేసి విడిపోయినటువంటివి ఉన్నాయి, నాకు చాలా ఎగ్జాంపుల్స్ తెలుసు. ఇప్పుడు వాళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత నేను అతన్ని చేసుకోను, లేకపోతే ఇతనికి అనేటువంటి చాలా ఉన్నాయి. అవి మనం పరిగణలోకి తీసుకోము. అక్కడ జాతకాలు చూసి వివాహం చేయలేదు. జాతకాలు చూసి వివాహం చేస్తే అన్ని కరెక్ట్ అవుతున్నాయా? శ్రీరామచంద్రుడికి సీతాదేవికి ఏ జాతకాలు చూసి చేశారు? అంటే ఇప్పుడు ఏ మార్కెట్లో, ముహూర్తాలు పెట్టారు? అవును కరెక్ట్. అంటే మార్కెట్లో అండి ఇప్పుడు, అంటే నేను గమనించింది, అంటే నేను గమనించిన క్రమం ఏంటంటే, జాతకం బేస్ చేసుకునే పుట్టినప్పుడు ఆ జాతకం బేస్ చేసుకునే ప్రతి క్షణం కూడా ముహూర్తాలు పెట్టుకొని మనం వెళ్తున్న క్రమంలో, అంటే అబ్బాయి అలాంటి క్రమంలో పెళ్ళి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ దశ కాబట్టి, ఆ దశని నిర్ణయించేది జాతకం కాబట్టి అబ్బాయి అమ్మాయి జాతకం చూసుకొని బాగుంటేనే పెళ్లి చూపులకు వెళ్ళేవారండి. నేను గమనించాను ఆ విషయం. అవునవును. అంటే పెళ్లి చూపులు వెళ్ళిన తర్వాత అడగడం కాకుండా, ముందుగా పెళ్లి చూపు ముందుగా అమ్మాయి జాతకం తీసుకొని ఇద్దరికి నప్పితేనే సిద్ధాంతాలు దగ్గర చేసి చూపించుకునేవారు, చూపించుకొని నప్పితేనే అప్పుడు ఆ ప్రక్రియ మొదలు పెట్టేవారు. లేదంటే పెళ్లి అవునవును. చూసిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి అమ్మాయికి ఆకర్షణ మొదలైన తర్వాత జాతకాలు సెట్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళు అడ్జస్ట్, ఇద్దరు అమ్మాయి అబ్బాయి నచ్చినప్పుడు అడ్జస్ట్ చేసేవారు కదా. ఓకే, ఓకే, మీ మాటకి నేను అడ్డురాను. ఇప్పుడు మీరు మనం ఇప్పుడు అది ఒక ఈ మీడియా వచ్చిన తర్వాత ఈ పంచాంగాలు జాతకాలు ఇప్పుడు విస్తృతమయ్యి ఇది విపరీతమైంది. అంటే నేను చెప్పింది ఇందాక చెప్పాను చూసారా మీకు, 840 కోట్ల మందిలో ఈ జాతకాలు ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది? నేను అంటుంది గురుగారు, జాతకాలు పంచాంగాలు మనకి ప్రమాణం కదండి. అంటే ఎప్పటి నుంచో పంచాంగం ఓకే. అనేది
అవి మనకి శాస్త్రయుక్తంగా చాలా ప్రామాణికంగా భావిస్తారు. అంటే అంత అంత అద్భుతంగా రాశారు ఆ పంచాంగం అని. సో అయ్యయ్యో దాని దాంట్లో నేను తప్పు పట్టట్లేదు. లేదు, నేను మీరు తప్పు తప్పు మీరు పట్టట్లేదు. తప్పనేది కాదండి, మీరు తప్పడుతున్నారని కాదు. నేను అంటుంది ఏంటంటే ఒకప్పుడు చూసేవారు కాదంటే, విచిత్రం ఏంటంటే ఒకప్పుడు సమాజం దాన్ని బేస్ చేసుకునే ఆ, చేసేవారు కదా. ఏ క్రతువైనా సరే, ఏ క్రతువైనా సరే ముహూర్తం పెట్టుకొని చేసేవారు ఇప్పుడు కదండి. అవి ఆ, లేవ ఆ, అవి లేవన్నారు కదా మీరు. అవి ఎంతవరకు అది దాన్ని లేవంటలేదు నేను. అలా కదా. లేవంటలేదు. ఆ, ఇప్పుడు మా మా కుటుంబం ఉందండి. ఉమ్. మా తాతగారు మా తాతగారికి 5గురు పిల్లలు సంతానం. అక్కడి నుంచి వద్దాం అంతగా. అంటే నా విషయం చెప్తున్నా. అంటే అంటే 200 years బ్యాక్. అంటే మీరు అంటుంది ఏంటంటే ఈ ఈ జాతకాలు అనేవి 200 సంవత్సరాల క్రితం నుంచి మొదలైనవి అంటారా, లేకపోతే ఈ మధ్య 50 సంవత్సరాల క్రితం మొదలైన అంటారా మీ మీ దృష్టిలో? మొదలవ్వటం ఎప్పుడు మొదలైనా దాని మీద విపరీతం రావటం ఇప్పుడు ఓ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి వచ్చినాయి. మీడియా వచ్చిన తర్వాత. ఎందుకు చెప్తున్నానో వినండి ఒకసారి. నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ ఎగ్జాంపుల్ చెప్తురు కానీ అప్పుడు మీ తాతగారి దగ్గర నుంచి చెప్పండి నాకు అప్పుడు. మా తాతగారికి 5గురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు, మా పెద్దనాన్నలు, మా ఇద్దరు మేనత్తలు. మా మా పెద్దనాన్నగారికి ఎనమండుగురు. మా నాన్నగారికి మేము ఎనమండుగురు. ఇంకో పెద్దనాన్నగారికి ముగ్గురు. ఓ మేనత్తకి 10 మంది. ఇంకో మేనత్తకి ఎనమండుగురు. మా మేనత్తలు, మా మేనమామలు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా మామూలుగానే నిర్ణయించి చేసుకున్నారు. మా పెళ్ళిళ్ళు కూడా అబ్బాయిని అమ్మాయిని చూసుకోవటం, ఓకే అనుకోవటం, మంచి చెట్లు నిర్ణయించుకోవటం చేసుకున్నారు. మా సంతానం అంటే నాకు ఇప్పుడు నాకు ఒక అమ్మాయి, మా సిస్టర్స్ వాళ్ళకి కూడా ఇద్దరేసి ముగ్గురేసి ఉన్నారు. వాళ్ళ ఆ జనరేషన్ కూడా మేము మామూలుగానే చూసి చేసుకున్నాం. అంటే నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఒక 200-300 మందిని చెప్పాను ఇప్పటికి. మా తాతగారి వయసు అంటే మా తాతగారు 1900లో పుట్టారు ఆయన. 1969లో. అంటే దగ్గర దగ్గర 100 సంవత్సరాల నుంచి నేను మా ఫ్యామిలీలో జరిగినవి చెప్తున్నాను నేను. ఇప్పుడు మా తర్వాత తరానికి వచ్చింది, వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు. అయితే గురుగారు, ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనిషి జీవితంలో వివాహం అనేది చాలా చాలా కీలకమైన పరిణామం. చాలాను ఎందుచేతనంటే మన ఏ శాస్త్రంలో చెప్పినా అదే 100 సంవత్సరాలు మనిషి జీవితం అంటే 70 సంవత్సరాలు వివాహ వ్యవస్థలోనే ముడిపడి ఉంటది. కదండి. ఎందుకంటే వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కాదు, రెండు కుటుంబాలు, వారి యొక్క బంధువు అంటే అవును, అవును, బంధాలన్నీ ఏర్పడతాయి. సో ఆ అవును. బంధువులతో కూడా పూర్తిగా ట్రావెల్ చేయవలసిన పరిస్థితి. ఇలాంటి ఉమ్, క్రమంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలి, అమ్మాయి అయినా అబ్బాయి అవును, అయినా. అవును. సో అందువల్ల ఏంటంటే, అందువల్ల చాలా మంది ఎందుకు జాతకాలని చూసుకుంటారంటే, అంటే నేను అబ్జర్వ్ చేసిందండి, నేను ఉమ్, చిన్నప్పటి నుంచి ఉమ్, పరిశీలించిందంటే ప్రతి పుట్టినప్పుడే ఫస్ట్ జాతకం వాళ్ళు జాతకం వేయించుకుంటారు. అబ్బాయి యొక్క అవును, జాతకం అవును, ఎలా ఉంది, అవును. ఏంటి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా చేయించాలా, ఏమైనా లోటుపాటు ఉంటే కొన్ని 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 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ జాతకాల్లో. కంపల్సరీ వాటిని ఆ, నివారణకి వాళ్ళు ఉపక్రమిస్తూ క్రతువులు అవి చేస్తూ ఉంటారు. రిచువల్ అవి కంపల్సరీ చేస్తుంటారు. అది చాలా ఆ విధంగా జాతకం అనేది చాలా ఉపయోగపడుతుంది. నేను అబ్జర్వ్ చేసిన క్రమంలో చాలా మందికి. అందుకే తప్పకుండా తప్పకుండానండి. ఎందుకంటే అది మన సాంప్రదాయం అది. మరి ఆ వీధి వీధికి మీకు ఎంతో మంది సిద్ధాంతులు కానీ చాలా మంది ఉండేవారు ఆ పెళ్లిలోను. అలాగే మిగతా ఏ ఏ కార్యక్రమాల వల్ల సరే కంపల్సరీ జాతకం ముహూర్తం లేనిదే ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా ఆ, ఏ ఏ కార్యక్రమం నిర్వహించరు. సినిమా షూటింగ్ అయితే అవును, కంపల్సరీ ఆ ముహూర్తం పెట్టుకొని చాలా పద్ధతిగా వాళ్ళు చేస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈవెన్ ఆపరేషన్ చేయాలన్నా సరే చాలా మంది, అంటే నేను చూశానండి, ఆ అవును, సిజేరియన్ ఆపరేషన్ చేయడం కూడా అవును, మంచి టైం చూసుకొని చేస్తారు. అలాగే అవును, ఎవరితో మాట్లాడాలన్నా ఒక వ్యవహారం చేయాలన్నా ముహూర్తం పెట్టుకుని చేస్తారు. ఒక ఒక కార్యక్రమం బయలుదేరాలన్నా సరే ముహూర్తం చూసుకునే వాళ్ళు మంచి గడియల్లోనే బయలుదేరతారు. రా అవును, ఆందోళన అవును, కాకుండా. మరి ఇలాగ అవును. ఉన్నప్పుడు మరి మీరు లేదనడం అంటే ఈ జాతకాలు అవి లేవనడం ఎంతవరకు సమంజసం అండి? అవి లేకుండా నేను లేవంటలేదు. నేను లేవంటలేదండి. ఆ, ఇప్పుడు అంటే మనం వెనక్కి వెళ్దాం కొంచెం. అదే అదే. లేవంటలేదు నేను. అంటే అంటే దాని మీదే. ఒకప్పుడు ఉండేవి కాదు దాని ఈ మీద. మధ్యన. అలా కాదు సార్, నేను ఎందుకంటానంటే ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అసలు జాతకం లేదే జీవితం లేదు అన్న అన్న విధంగా ముద్ర పడిపోయిన ఈ పరిస్థితుల్లో
ఇప్పుడు ఓకే ఓకే. ఒకప్పుడు మీరు సరే లేదండి, సరే. లేదు ఇప్పుడే ప్రబలంగా మీ సోషల్ మీడియా వలన దీని మీడియా వలన ఇప్పుడే బాగా విస్తృతం అవుతుంది అంటున్నారు కదా. అవును, కరెక్ట్ లేనప్పుడు కూడా కరెక్ట్. నేను చూశాను సార్, ఎందుకనంటే లేనప్పుడు కూడా లే లేనప్పుడు కూడా. సరే సరే. ఇప్పుడు మీ 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 త- మీ తండ్రి గారు, మీ తాతగారు, మీ కుటుంబంలో చెప్పండి నాకు. మీ అదే ముత్తాత గారి దగ్గర నుంచి చెప్పండి. అదే సార్, నేను కూడా కాదు కాదు, మీ ముత్తాత గారి దగ్గర నుంచి చెప్పండి. ఆ, వాళ్ళు ఖచ్చితంగా జాతకాలు చూసే పెళ్లి చేసుకున్నారా? మీ మేనమామలు గాని, మీ మేనత్తలు గాని, అంత వాళ్ళ తాతలు గాని, ఓకే. ఒక 4 తరాలు వెనక్కి వెళ్ళండి. ఆహాహా. మీరు చూస్తున్నటువంటి మీరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో మీ సమీప ఆ, అంటే మీ కొలీగ్స్ కానీ, మీతోటి పాటు పనిచేసేటువంటి వర్కర్స్ కానీ, వాళ్ళ తాతలు కానీ, ఒక గ్రామం ఉందనుకోండి, ఎంతమంది దాన్ని పాటించేవారు? అంటే కరెక్టే, మీరు ఒక్కసారి అన్నది వెనక్కి కరెక్టే అండి. వెళ్ళండి. మీరు అన్నది కరెక్టే. అంటే అధిక ఆ, మీరు ఏ అంటే అందరూ కూడా దీన్ని ఫాలో ఫాలో అవ్వలేదండి. అది ఓకే, అందరూ అంటే ఆ, అందరూ ఫాలో అవ్వాలని కూడా ఆహా, లేదు కదా. చాలా మంది నాస్తికులు ఉంటారు, చాలా మంది రకరకాల వర్గాలు ఉంటారు. అలా కాదు, ఆ, అలా కాదు. ఇతర మతాలు, ఇతర దేశాలు, నాస్తికులు వీళ్ళెవరూ ఫాలో అవ్వకపోయినా సరే వాళ్ళ జీవితాలు సవ్యంగానే వెళుతున్నాయా లేదా? సవ్యంగా వెళ్తున్నాయి లేదని మనం అని ఎలా చెప్పగలం గురుగారు, వెళ్తున్నాయి లేదని? ఏది బాగోలేదని ఎలా చెప్తారు మీరు? అలా కాదు. ఇప్పుడు సవ్యంగానే ఉన్నాయని మనం ఏ బేస్ ఏ ఆధారంతో చెప్పగలమండి? ఎవరిది కూడా సవ్యంగా ఉండవండి. ఇప్పుడు అన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒడిదుడుకులు. పగలు రాత్రి. ఇప్పుడు ప్రకృతిలో రోజుకి పగలు రాత్రి ఉంటుంది. ఆ, పగల్లో 3 జాములు ఉంటాయి, రాత్రి 3 జాము, ఇవన్నీ మామూలే. అలాగే జీవితంలో హెచ్చు తగ్గులు అనేటువంటి మామూలే. అంటే వీటిని మనం కాలానికి అనుగుణంగా మనం మార్చుకుంటున్నాము. మన కర్మని మనం మార్చుకుంటున్నాము. దానికి ఉదాహరణ చెప్పమంటారా నన్ను? చెప్పండి చెప్పండి ఆ? చెప్పనా? చెప్పండి. 100 సంవత్సరాల క్రితం ఒక ఇద్దరికి పెళ్ళయింది. వాళ్ళు ఏ ముహూర్తాలు చూడలే. ఆ? నేను ఉదాహరణ కూడా చెప్తాను మీకు కావాలంటే. ఓకే. వాళ్ళిద్దరూ వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు కలిశారు. ఈ అమ్మాయి బాగుంది, వెనకాల కుటుంబం బాగుందని చేశారు. ఉమ్, వాళ్ళిద్దరూ సంసారం చేశారు. ఏడాది తిరిగేసరికి సంతానం కలిగింది. వాళ్ళిద్దరికి కూడా పొటెన్సీ ఉంది బాగా. అంటే ఆమెకి అండజననం ఉంది, అతనికి శుక్ర కణాలు వీరి పటుత్వం ఉంది. ఉమ్, అలాగ 15 మందిని కనేశారు, 16 మందిని. సంవత్సరానికి ఒకళ్ళు, సంవత్సరంన్నరకి ఒకళ్ళు, కొంతమంది 2 సంవత్సరాలకు ఒకళ్ళు. అంటే ఆమెకి 16వ సంవత్సరం వయసులో పెళ్ళయి 16 మందిని కని, అంటే 48వ సంవత్సరం, 50వ సంవత్సరం వరకు కంటానే ఉన్నారు ఆవిడ. నాకు తెలుసు, ఇక్కడే పండూరులోనే నందిపాటి వారి ఫ్యామిలీ. 16 మంది సంతానం. ఆ జనరేషన్ దాటింది. వాళ్ళందరికీ పిల్లలకి పెళ్లి చేశారు. చేసేసరికి వాళ్ళల్లో కూడా ఈ పొటెన్సీ ఉంది. అంటే సంతానం కనేటువంటి యోగ్యత ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎలా పెళ్లి చేశారు? ఇక్కడ 16 మందికి తెలుసున్నటువంటి మేనరికం కొన్ని దగ్గర బంధుత్వం, కొన్ని సంబంధాలు చూసుకుని అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుందని చేసేసారు. వాళ్ళకి సంతానం కలగటం మొదలెట్టింది. మొదలెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మనకి ఇంతమంది వద్దు, ఒకళ్ళిద్దరు చాలు అని నియంత్రించుకున్నారా లేదా? నియంత్రించుకున్నారు. వాళ్ళ తర్వాత జనరేషన్ వచ్చింది. ఇప్పుడు జాతకాలు చూసి పెళ్లి చేసుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లది అయ్యారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి సామర్థ్యం ఉంది, సంతానానికి అనేది సామర్థ్యం, కానీ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు వీళ్ళు. అమ్మాయికి అబ్బాయి పెళ్లి చేసుకునే క్రమంలో ఎలా చూసుకోవాలంటారు? ఈ హస్త సముద్రం ఎలా ఉపయోగపడుతుంది? హస్త సాముద్రిక శాస్త్రమా? వాళ్ళకి ఎలా ఉంటుంది, మ్యాచ్ ఎలా ఉంటుంది, ఏంటి వాళ్ళకి వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే. ఈ ఈ విషయంలో, వివాహ విషయంలో ఇద్దరు చేతులు చూసామనుకోండి, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మనస్తత్వం తెలుస్తుంది. ముఖ్యంగా అంటే వాళ్ళ హెడ్ లైన్, వాళ్ళు స్మూత్ గా ఉన్నారా, రఫ్ గా ఉన్నారా, వాళ్ళ అంబిషన్స్ ఎలా ఉంటాయి, అలాగే వైవాహిక రేఖలో ఏదైనా లోపాలు ఉన్నాయా చూసి మనం వాటిని సరి చేసుకో. ఒకవేళ వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, వాళ్ళిద్దరి మధ్య వివాహ పొంతన అంటే మీరు చెప్పినట్టు జాతకాల్లో అయితే నక్షత్రం ప్రకారం పాయింట్స్ వాళ్ళకి అష్టక వర్గు అంటే 8 వశ్యము, వర్ణము, తారాబలము, యోని పొంతన, గ్రహమైత్రి,
గణ పొంతన, రాశి పొంతన, నాడి పొంతన అని చూస్తారు. దాంట్లో కదిపిస్తే చూస్తారు. సాముద్రిక శాస్త్రం వచ్చేసరికి వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి మనం చెప్తాం అంతే. దాంట్లో ఇప్పుడు సాధారణంగా సాముద్రిక శాస్త్రం ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, వివాహం అయిపోయిందండి, చూసుకోలే, చేసుకున్నారు, ఈ జాతకాల ప్రకారమే చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కొంతకాలానికి వాళ్ళల్లో మనస్పర్ధలు వచ్చినాయి. మరి జాతక చక్రాల అంతా చూసి ఖచ్చితంగా చేసినటువంటి వాళ్ళు మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు అలాంటివి చాలా కేసులు ఉన్నాయి నా దగ్గర, మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అవన్నీ ముహూర్తాలు చూసి, ఇద్దరు యొక్క గణపొంతన చూసి, దోషాలన్నీ నివారణ చేసి చేసినటువంటి పెళ్లిళ్ళే. కానీ సమస్యలు ఎదురవుతున్నాయి. అప్పుడు దానికి ఏం చెప్తామంటే, మనం ఈ సాముద్రిక శాస్త్రంలో వాళ్ళ శిరోరేఖ డిస్టర్బ్డ్ గా ఉంటే మీరు కొంచెం మీ భావాల్ని మార్చుకోండి, ఆ రిలేషన్స్ పెంచుకోండి, ఓవర్ అంబిషన్ తగ్గించుకోండి. అంటే ఓవర్ అంబిషన్ అంటే వాళ్ళ కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి, అవి ఫుల్ఫిల్ అవ్వవు అత్తవారింట్లో అమ్మాయి వెళ్ళేసరికి. అంచేత వాటిని తగ్గి అలాగే చెప్తాం తప్ప, ఈ చేతులు చూసి వీళ్ళిద్దరు చేతులు బాగున్నాయి కనుక వీళ్ళిద్దరు కలిసిపోతుంటారంటే, జాతకాలు చూసి చేసినటువంటివి కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు కావాలంటే. నేను వివాహం అయిపోయింది, కొంతమంది డిస్టర్బెన్స్ తోటే కంటిన్యూ అవుతూ ఉంటారు, 30 ఏళ్ళ నుంచి సంసారం చేస్తూనే ఉంటారు ఏదో ఒక సమస్యతోటి. అవి జాతకాలు కలిసినంత మాత్రాన వాళ్ళ పరిస్థితులన్నీ కలిసి వస్తాయి అనేటువంటిది అంటే ఓన్లీ జాతకాలు చూడటం. ఎందుకంటే వాళ్ళిద్దరిలోనూ ప్రస్తుతం అప్పటికి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, అవి మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్తుంది. ఇప్పుడు అంటే గురుగారు, అంతే మీరు తప్ప జ్యోతిష్యం, మీరు నక్షత్రం, దాని ప్రభావం, గ్రహాల ప్రభావం, మీరు అంటే ఇవన్నీ కూడా నక్షత్రాలు పొంతన కూడా చూసుకుంటారు కదా కంపల్సరీ. ఆ పొంతను చూసుకునే అంటే వాళ్ళ యొక్క ఈ ఈ ఈ ఈ యొక్క జీవన విధానం అనేది సరిపోతుందా లేదా అన్నది, దానికి చాలా ప్రామాణిక, అది పెద్ద శాస్త్రం కాబట్టి అది ఆల్రెడీ దానికి చాలా అవునండి, పరిశోధన జరిగింది. అది ఒక మన వేదాల నుంచి వచ్చింది కాబట్టి అది. సో మీరు అది దాన్ని నిజం నిజం. దాన్ని నేను బిలీవ్ దాన్ని నేను చేస్తారండి, మీరు దాన్ని బిలీవ్ చేస్తారా జాతకాన్ని? మీరు ఏది ఈ జాతకాన్ని మీరు బిలీవ్ చేస్తారా, జ్యోతిష్యాన్ని, చక్రాన్ని, జ్యో జ్యోతిష్ చక్రాన్ని? జ్యోతిష్ చక్రాన్ని నేను పూర్తిగా బిలీవ్ చేయను. మీరు బిలీవ్ చేయరు పూర్తిగా. ఓకే. ఇప్పుడు వాస్తు వాస్తు అండి, మీరు వాస్తు కూడా పరిశీలన చేశారు కదా, వాస్తుని మీరు చూస్తారండి? వాస్తు అనేటువంటిది నథింగ్ బట్ ద ఇంజనీరింగ్ టెక్నాలజీ అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఓకే, ఫైన్. దానికి దేవుడికి ముడి పెట్టకూడదు. దేవుడు కాదండి, అంటది ఏంటంటే ఇప్పుడు వాస్తు, ఇప్పుడు అదే జరిగింది, అది జరిగింది. వాస్తులో ఇలాగ కట్టకపోతే వాడు నాశనం అయిపోతాడు, లేకపోతే దేవుడు కోపం వస్తుంది అనేటువంటి సిద్ధాంతం తప్పు. వాస్తు టెక్నాలజీ ఆ కాలంలో టెక్నాలజీకి శాస్త్రాన్ని జోడించి చెప్పినటువంటిది వాస్తు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలండి మనం, ఆ వ్యక్తికి కొన్ని దిక్కులు, ప్రదేశము ఇవి సూటబుల్ అవుతాయి. ఒక ఇల్లు కట్టడానికి అగ్ని ఎక్కడ పెట్టాలి, నీరు ఎక్కడ పెట్టాలి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. దాన్ని విపరీతం చేసి ఆ ఇంట్లో ఉండటం వల్ల వీడు నాశనం అయిపోయాడు, ఆ ఇంట్లో ఉండటం వల్ల వీడికి అనారోగ్యం వచ్చేసింది, వీడు చనిపోయాడు అని చెప్పడం తప్పు అంటాను నేను. వాస్తు సిద్ధాంతం ఉంది, సైన్స్ టెక్నాలజీ లేదా, ఇంజనీరింగ్ లేదా. మన ఇష్టం వచ్చినట్టు కట్టేస్తానంటే కుదరదు, దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. అలాగే వాస్తు అనేటువంటిది కొన్ని ప్రమాణాలకు లోబడి ఉంటుంది, అది మన జీవితాన్ని మార్చేస్తుంది. అలా కట్టకపోతే నాశనం అయిపోతాడని చెప్పడం తప్పు అంటాను నేను. అర్థమైందా? అర్థమైందండి. అలాగే అంటే మన జీవితాన్ని వాస్తు ప్రభావితం చేయదు. కేవలం ఏంటంటే ఆ ఇల్లు మీకు అంటే మంచి లైటింగ్ వస్తుందా లేదా, ఈస్ట్ ఫేసింగ్ అయితే మీకు మంచి లైటింగ్, ఉదయమే మీకు మంచి లైటింగ్ వస్తుంది. అలాగే మనం ఎన్విరాన్మెంట్ ఎలా పెట్టుకోవాలి, ఒక పద్ధతిలో చక్కగా సైంటిఫిక్ గా మీకు అది వాస్తు తప్పించి మీ జీవితాల మట్టుకి ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తు వల్ల ఎఫెక్ట్ కావు. మీరు ఆరోగ్యం గానీ, మీ యొక్క ఆర్థికం గానీ ఎటువంటి అంశాలు కూడా ప్రభావితం కాదంటారు మీరు. ఆరోగ్యం ప్రభావితం. నేను చెప్పేది ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనకి గాలి వెలుతురు, స్వచ్ఛమైన గాలి వెలుతురు అది పూర్తిగా మనం స్వీకరించడానికి అనువైనటువంటి
శాస్త్రం అది. ఇప్పుడు ఒకే గదిలో అన్ని పెట్టేసుకుని మనం ఆరోగ్యాన్ని పాడవదా మరి? మనకి ఉండకూడనటువంటి పెడితే ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడైన అది ఆరోగ్య సూత్రాలకు అనుగుణంగా పెట్టిందే వాస్తు. అదే అదే జీవన ఒక ఇంటి వాస్తు జీవన ప్రమాణం మంచిగా అత్యున్నతంగా చక్కగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేది. అది నేను చెప్తుంటా. అదే అదే ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. అలాగే మనం ముహూర్తాలు ఇవన్నీ ఏమిటంటే ఒక పని చేసేటప్పుడు మనకి దాని మీద కాన్ఫిడెన్స్ పెరగటం కోసం, దాని మీద ఒక ప్రిపరేషన్ కోసం ముహూర్తం పెట్టుకున్నాము. అప్పటికి ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకుంటాం, ఒకటి 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 ప్రిపరేషన్ కోసం, ఆ పని మీద కాన్సన్ట్రేషన్ పెరగటం కోసం పెట్టినటువంటి ముహూర్తాలు. ఆ ముహూర్తంలో చేస్తేనే అది సక్సెస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అయిపోతుంది అనేటువంటిది తప్పు అంటాను నేను. ఇప్పుడు మీకు ఒక ముహూర్తం ఉంటుంది, నాకు ఒక ముహూర్తం ఉంటుంది. కుదరలేదు, అప్పుడు మళ్ళీ ఇంకోటి పెట్టుకున్నాము. దానంతట మాత్రాన అది ఫెయిల్యూర్ కింద తీసుకోకూడదు. మన అవకాశాన్ని బట్టి మనం దాన్ని అడ్జస్ట్, ప్రిపరేషన్ అంటాం దానికి. ఓ ముహూర్తం పెట్టుకుని పెళ్లి ముహూర్తం పెట్టామనుకోండి, అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని ప్రిపేర్ చేసుకోవడానికి సమయము, మనం గ్యాదర్ చేసుకోవటానికి, మన శక్తులన్నీ కూడగట్టుకోవటానికి, మనం అన్ని చేసుకోవటానికి ఒక సమయాన్ని నిర్ణయించుకున్నాం మనం. అది లేకపోతే మొత్తం నాశనం అయిపోతుంది అన్నట్టు చెప్పడం తప్పు. ఏం చేతనంటే మనం మన సాంప్రదాయాలు ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు ఉగాది రోజున పచ్చడి చేసుకుని తింటే మనకు అంత ఆరోగ్యంగా ఉంటుంది. చేసుకోకపోతే అందరూ నాశనం అయిపోతారంటే ఎలా ఉంటుంది? మన జీవితానికి నాశనం అయిపోతే ఆ వేళతోటి అది చేసి తీరాలి అంటే అయితే మన సాంప్రదాయాన్ని మనం అయితే మీరు జాతకాలు నమ్మకపోవడానికి ఏంటి, ఏ పరిస్థితులు మీరు నమ్మకం అంటే జనరల్గా అంటే మీరు చాలా సిమిలర్ ఒక రంగంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు ఉన్నారు, అంటే ఒక శాస్త్రం అది. జాతకం అనేది, జ్యోతిష్యం అనేది చాలా 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 దాని యూనివర్సిటీలో కూడా దానికి ఒక స్టడీ ఉంది, దానికి డిగ్రీ ఇస్తారు, అంత పట్టా ఇస్తారు. చాలా చాలా ప్రామాణికంగా దాన్ని లోతుగా అధ్యయనం చేసే వాళ్ళు ఉన్నారు చాలా. అంటే చిల్లర చెప్పుకోవడం కాకుండా చెప్పుకోవడం కాకుండా చాలా లోతుగా అధ్యయనం చేసి కూడా ఉన్నారు. రాకెట్స్ మనం ప్రయోగించే దశలో కూడా వాళ్ళు కూడా శాస్త్రజ్ఞులు కూడా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి చక్కటి ముహూర్తం పెట్టుకొని. నేను కాదని అనలేదండి విజయ్, మీరు కాదనట్లేదండి, మీరు నమ్మకపోవడానికి ఏంటండి బేస్ ఏంటి? ఇది ఇప్పుడు అలా కాదు, మనం సోషల్ మీడియాలో చర్చిస్తున్నప్పుడు, ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో చర్చిస్తున్నాం మనం. ఒక 2 శాస్త్రాలకి మీరు అడుగుతున్నారు. ఎప్పుడు కాంట్రవర్షియల్ కి వెళ్ళేటువంటి ఉద్దేశం నాకు లేదు. వ్యక్తిగతం అడిగారు మీరు, నన్ను వ్యక్తిగతం అడిగారు, అందుకు చెప్పాను నేను. ఎందుకు అంటే నా వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, అవి పర్సనల్ గా చెప్తాను. ఓ సభాముఖంగా చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు, నువ్వు ఎందుకు నమ్మట్లేదు అంటాడు. నేను ఆయన్ని అడుగుతాను, నేను నువ్వు బలంగా నమ్ముతున్నావు కదా, సరే నేను ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి, నాకు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ వివాహం గురించి నేను క్వశ్చన్ చేస్తాను. ఇదెందుకు, ఘర్షణ ఎందుకు, మనకు కొట్టుకోవటం అనవసరం. అర్థమైందా మీకు? ఎందుకంటే అలా కాదు, ఇవాళ మీరు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కూడా ఎందుకంటే సేమ్ సిమిలర్ రంగం కదా, కాంట్రవర్షియల్కి వెళ్ళొద్దు మనం. మన కాంట్రవర్షియల్కి వెళ్ళొద్దు. ఇవాళ మీరు సెలబ్రిటీస్ ఉన్నారు కదా, మీకు సెలబ్రిటీస్ తెలుసు కదా చాలా మంది. అవునండి. సినిమా రంగంలోనూ పెద్ద పెద్ద అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అవునండి. వాళ్ళ పర్సనల్ విషయాల్లో ముహూర్తం ప్రకారం జరిగినాయి వాళ్ళకి. అవునండి. వాళ్ళకి ఏం డ్యామేజ్లు అయినాయో నేను చెప్తాను, చెప్పగలరా? వాళ్ళు ఒప్పుకుంటారా? చెప్పండి. అవునండి. ముహూర్తాలు పెట్టే జరిగినాయి సెలబ్రిటీ పెళ్లిళ్ళు అని. ఇప్పుడు ముందు ముహూర్తాలే కాదు, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చూసుకుని కూడా చేసుకున్నారు. వాళ్ళు నక్షత్రాలు అన్ని చూసి చేసుకున్నారు, మళ్ళీ విడిపోతున్నారు. సెలబ్రిటీలే కాదండి, ఈ మధ్యన డివోర్స్ కేసులు మీరు అంటే ఎప్పుడు లేనంతగా, అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న 6 నెలలకు విడిపోతున్నారు. 10 రోజులకి విడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. 10 రోజులకి అదే నేను చూపిస్తాను. అవునండి, అవునా, ప్రత్యక్షంగా మనం అంటే మీరు అన్నట్టుగా జాతకాలు చూసుకొని చేసే పెళ్లిళ్ళు కూడా నిలబడడం లేదు అని మీరు అడుగుతున్న, ప్రశ్నిస్తున్న, ఎందుకు నిలబడట్లేదు మరి? అది మంచి చర్చ అండి, తప్పకుండా అది జరగవలసిందే. ఎక్కడ లోపం ఉంది? ఎక్కడ లోపం? అది ఎక్కడ లోపం అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్కి వెళ్తున్నాం మనం. ఈ శాస్త్రాల మీద విపరీతమైన డిమాండ్ పెట్టుకుని వెళ్తున్నాం. కరెక్ట్. తప్పది.
ఎందుకంటే ఇప్పుడు మంగళయాన్ రాకెట్ ముహూర్తం పెట్టి రిలీజ్ చేశారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయింది. దానికి ముహూర్తానికి కారణం అంటారా మీరు? కాదండి, ఎట్టి పరిస్థితుల్లో కాదు. మరి ఎందుకు ఒప్పుకోరు? ముహూర్తమే కారణం అంటారు. మరి మీరు అన్న తర్వాత ముహూర్తమే, మరి అలాంటి ముహూర్తం ఎందుకు పెట్టారు వాళ్ళు చెప్పండి? నేను అనేక పెళ్లిళ్ళు చూపిస్తాను నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ఒక 100 సంబంధాలు చూసి ఊరికి చర్చల మీద చర్చలు చేసి పండితులందరూ కూలంకషంగా తీసి అవి ఇద్దరికి చాలా బాగుంటుందని చెప్పినవి ఫెయిల్ అయినవి ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్. ఇది ఏమీ చూడకుండా మా అమ్మగారికి నాన్నగారికి 75 సంవత్సరాలు అయింది పెళ్ళి. మా అమ్మగారి నాన్నగారు బతిగా ఉన్నారు, ఇంకా 96 సంవత్సరాలు ఆయనకి, మా అమ్మగారికి 92. వాళ్ళకి ఎనమండుకు సంతానం. ముహూర్తాలు ఏం చూడలేదా అంటే? ముహూర్తం చూశారు, పెళ్లికి ముహూర్తం చూశారు, ఈ వంతనాలు అవి ఏం చూడలే, జాతకాలు చూడలేదు, ముహూర్తం జాతకాలు చూడలే. నేను చెప్పాను కదా, ఇప్పుడు మా ఫ్యామిలీలో మేము ఎవరో చూడలే, మా అందరం హ్యాపీగానే ఉన్నాం. మరి కరెక్ట్. అవును, చాలా మంది ఈ జాతకాలు చూసుకోకుండా పెళ్లి చేసుకుని చక్కగా వాళ్ళ జీవితాలు కొనసాగిస్తున్నారు. ఇంతవరకు అవే జరిగినాయి అని చెప్తున్నాను నేను మీకు. ఇంతవరకు అవే జరిగినాయి. అవునండి, మీరంటే ఈ మధ్యలో మెజారిటీ వల్ల విపరీతంగా ఎన్ని కమ్యూనిటీస్ చెప్పండి. అలా కాదు, ఇక్కడ కాకినాడ పక్కన ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అవునండి, కొన్ని వందల కమ్యూనిటీస్ ఉన్నాయి. జాతకాలు చూసుకున్నారా వాళ్ళు? కరెక్ట్. ఇంకా అదర్ కమ్యూనిటీస్ ఉన్నాయి, బీసీ తెగలు. ఎవరైనా చూసారా ఎప్పుడైనాను ఇప్పటి వరకు? ఇంకా కింద అలాగంటే తిడతారు. ఇంకా కమ్యూనిటీలు ఎత్తకూడదు. నేను ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఎవరు చూశారు ఇప్పటి వరకు? నేను 200 సంవత్సరాలంటే మీకు కోపం వచ్చింది. 200 కాదు, ఇప్పుడు గత 50 సంవత్సరాల క్రితం వరకు, 50 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ కమ్యూనిటీలన్నీ కూడా జాతక చక్రాలు ఎక్కడ చూశారు వీళ్ళు? మీరు అంతా ఫాలో అయిపోతున్నారని చెప్తున్నారు. మీరు ఎప్పుడు ఫాలో అయ్యారు వీళ్ళు? ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే జాతక చక్రాలు కలవట్లేదమ్మా. మొన్న రీసెంట్ గా ఇద్దరు ఫారెన్ లో ఉన్నారు, చక్కగా పెళ్లి చేసుకుంటామని వచ్చారు ఒక పండితుడి దగ్గరికి. ఈ అమ్మాయికి ద్వితీయ వివాహం దోషం ఉంది, ఇతను మేకతోటి పెళ్లి చేయాలి లేకపోతే అద్దె చెట్టుకి పెళ్లి చేయాలని చెప్పిన పండితులు ఉన్నారు. ఇప్పుడు అది కరెక్టేనా? వాళ్ళు చాలా హై లెవెల్లో లక్షలు తీసుకుని చెప్పేటువంటి వాళ్ళు అరటి చెట్టుకి పెళ్లి చేస్తారా? ఏ శాస్త్రం చెప్పిందండి? దోషం ఉంటే అరటి చెట్టుకి పెళ్లి చేసి దాన్ని నరికేస్తారా? నాన్ వెజిటేరియన్ అయితే మేకకు పెళ్లి చేసి మేకను నరికేస్తారా? అది మొదటి పెళ్లి అయిపోద్దట. ఇది శాస్త్రమేనా చెప్పండి? పండితులైన వాళ్ళు చర్చ పెట్టండి ఇలాంటి దాని మీద. వాళ్ళు ఎవరో కూడా నేను పేర్లు ఇస్తాను. అప్పుడు అపనమ్మకం వస్తుంది మనిషికి, మన శాస్త్రాలను దుయ్యబట్టం వస్తుంది. దోషం ఉంది, నివారణ ఎలా చేసుకోవాలి? ఎవరికి వాళ్లే చేసుకోవాలి. అరటి చెట్టుకు పెళ్లి చేయడం ఏంటండి? మనుషులు తీసుకెళ్ళి అలాంటి వాటిని ప్రశ్నించండి మీరు. మన శాస్త్రం, హిందూ సాంప్రదాయం ఉంది, మన సాంప్రదాయాలకు బద్దులై ఉందాం. నక్షత్రాలు అన్నీ ఉన్నాయి, రాసులన్నీ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. ముహూర్తాల ప్రకారం వెళ్దాం. అవకాశం ఉంటే. అవకాశం లేదనుకోండి, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, కుదరలేదని చెప్పేసి నువ్వు అపవాదం సృష్టిస్తావా? అది తప్పు. అంచేత ఇది ఒక విధానం, కంపల్సరీ దీనే ఫాలో అవ్వాలనేటువంటి చెప్పడానికి ఎక్కడా ఆధారం లేదు. ఏ శాస్త్రమైనా అంతే. భవిష్యత్తు గురించి చెప్పే శాస్త్రాలన్నీ కూడా, నేను చెప్పేది సాముద్రికం కూడా ఇలా చేస్తే బాగుంటుందని సలహా చెప్తుంది అంతే. దీనివల్ల దోషం వచ్చిందని చెప్పండి. ఎందుకంటే అరచేతిలో హెడ్లైన్ స్ప్లిట్ అయ్యి ఉంది, వాళ్ళు పిచ్చి పిచ్చిగానే ప్రవర్తిస్తాడు. చూడండి వచ్చి. నేను ఇది వివేచించడానికి కారణం చెప్తాను మీకు, ఇప్పుడు వినండి. ఏం చేద్దంటే నేను జాతకం పంపించాను, నేను మీకు పంపిస్తాను. ఇప్పుడు మీరు చాలా మందికి తెలుసు కనుక జాతకం అప్పుడు రిజల్ట్ చెప్తాను నేను. ఇమ్మంటారా డేట్ ఆఫ్ బర్త్ అదిని? అంచేత వద్దండి అవేమ్మా విజయరెడ్డి గారు. అంచేత చక్కగా శాస్త్రాల గురించి మాట్లాడుకుందాం. ఇంకో శాస్త్రం గురించి మాట్లాడాను నేను. వద్దు, అక్కడ కాంట్రవర్షియల్స్ వస్తాయి. కరెక్ట్. అంటే నేను జస్ట్ ఒక ఒపీనియన్ గురించి అడుగుతాను. ఏం చేద్దంటే మీరు నాకంటే చిన్నవారు, మీరు మన సాంప్రదాయాల్ని
అలా కాదు, మన సాంప్రదాయాలు అన్ని చక్కగా ఉన్నతంగా తీర్చిదిద్దాలని గీతామృతం అనే ఒక చక్కని పెట్టారు. గీతామృతం అంటే మాటల అంచేత భగవద్గీతలో గీత కృష్ణుడే చెప్పాడు, ఇవన్నీ పక్కన పెట్టు, నీ పని నువ్వు చెయ్యి అన్నాడు. కరెక్ట్ అండి. మరి ముహూర్తం పెట్టారు కదా, పాండవులకి కౌరవులకి యుద్ధం చేయడానికి ముహూర్తం పెట్టారు కదా, మరి ముహూర్తంలో ఎవడో ఒకటి నెగ్గుతాడు, ఒకడు ఓడిపోతాడుగా. ఇద్దరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారు ముహూర్తానికి. గురు కర్మని మార్చలేరు అన్నారు కదండి గురుగారు, కర్మను ఎవరు మార్చలేరు అని మీరు ఇందాక మీరు చెప్పారు కదండి. మన కర్మని మనం సరి చేసుకోవచ్చు, మార్చడం కాదు, సరి చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి గురుగారు, చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఆరోగ్యం విపరీతమైన ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు దాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు అంటారు, అంతే కదా. ఇప్పుడు నా మిత్రుడు నాతో పాటు ఇంటర్మీడియట్ 1వ తరగతి నుంచి మేము మిత్రులు చదువుకుంటున్నాం. వాడిది ఇంటర్మీడియట్ వయసులో చూశాను నేను వాడు చెయ్యి. వాడి చేతిలో జీవిత రేఖ పల్చగా ఉంది. ఓకే. అంటే జీవిత రేఖ ఎక్కడ పల్చగా ఉంటే అక్కడ అనారోగ్యం వస్తుంది అని మా పెద్దనాన్నగారు చెప్పారు. ఓకే. నేను పరిశీలించాను. అప్పుడు వాడికి 30వ సంవత్సరం దగ్గర నుంచి డౌన్ అవుతోంది. నేను చెప్పాను వాడికి, ఒరే నువ్వు జాగ్రత్త పడు అని. కానీ వాడు మొండి, విండు, ఎవడి మాట విండు. వాడికి రెవెన్యూలో జాబ్ వచ్చింది. జాబ్ వస్తే నీతి నియమాలు అంటా ఉంటాడు వాడు. రెవెన్యూలో ఆర్డీఓ ఆఫీసులో, పెద్దాపురం ఆర్డీఓ ఆఫీసులో జాబ్ వచ్చింది. ఆయన ఏమో సాయంత్రం వరకు ఉండమని రాత్రి 10 వరకు ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఏదో చెప్తే నేను చేయను అన్నాడు. వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది. వీడు క్లర్క్, ఆర్డీఓ చెప్పిన మాట వినకపోతే ఏంటి, నా సలహా అడిగాడు, ఒరే బాబు చూసి చూడనట్టు పో, నువ్వు నీకు భవిష్యత్తులో అనారోగ్యం వస్తోంది అనిపిస్తోంది నాకు, ఇప్పుడు నుంచి తెచ్చుకోకు, నీకు ఆధారం ఉండాలి కదా అని చెప్పాను నేను. వాడు ఏం చేశాడు, వినలేదు. వాడు ఆ టార్చర్ భరించలేక 5 ఏళ్ళు సెలవు పెట్టేసి ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. ఇంటికి వెళ్ళి ఏం చేశాడు, ట్యూటోరియల్ కాలేజీ స్కూల్ పెట్టుకున్నాడు. వీడు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ రమ్మని అన్నది, వెళ్ళలేదు, ఇంకా వదిలేశాడు ఉద్యోగం. ట్యూటోరియల్ కాలేజీ పెట్టిన తర్వాత ఆడికి 35 ఏళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఓవర్ టెన్షన్ తో డయాబెటిక్ అటాక్ అయింది, తీవ్రమైన డయాబెటిక్. అంటే చివరికి ఇప్పుడు ఏజ్కి వచ్చేసరికి ఏంటంటే లేచి నడవలేని పరిస్థితి వచ్చింది. వాడు శరీరం ఆరోగ్యం ఉంటేనే కదా చదువు చెప్పడం, మీ పిల్లలు తగ్గిపోయారు, ఆదాయం తగ్గిపోయింది. అదే వాడు ఆస్ట్రాలజీ కూడా స్టడీ చేశాడు, జాతక చక్రాలు వేసేవాడు. నాకు చాలా బాగుంటుంది, చాలా ఏం బాగుంది. మీరు ఆరోగ్య రేఖ వీక్ గా ఉందన్నారు కదా, ఆరోగ్య రేఖ చాలా వీక్ గా కనపడుతుంది అన్నారు కదా. అంటే ఆరోగ్య రేఖ, ఆయుష్ రేఖ, ఆయుష్ రేఖ, ఆరోగ్య రేఖ రెండు మనం ఒక విధంగా ఒకటే కదండి. ఒకటే. అలా ఉన్నప్పుడు ఆయుష్ రేఖ కొంచెం వీక్ గా ఉన్నప్పుడు మీరు అన్నారు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే ఏం చేయాలి గురుగారు, ఏం చేయాలండి? ఏం చేయాలంటే మన జీవిత రేఖ ఎప్పుడైతే బలహీన పడుతుందో, ఏ వయసు నుంచి బలపడుతుందో ఆ వయసులో వ్యతిరేకమైన పనులు, మన ఆహార విహారాల్లో, అంటే పెద్ద పెద్ద టూర్లు వెళ్తాను నేను, అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అనేటువంటి వ్యాసంగాలు ఉన్నాయనుకోండి, అలాంటి ఉద్యోగం తగ్గించుకోవాలి. ఆహారంలో మనకి ఇష్టాలు కోరికలు ఎక్కువైపోయినాయి అనుకోండి, వాటిని రెడ్యూస్ చేసుకోవాలి. ఆహార విహారాల్లో ఉంటే కొంతవరకు సరి చేసుకోవచ్చు, పూర్తిగా మార్చలేం మనం. అదే అంటే ఆయుష్, మీరు అన్నది అర్థమైందండి. అంటే ఆయుష్ రేఖ మనకి తక్కువ ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి మీరు ఆ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోండి, రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించుకోండి అని మీరు చెప్పారు కదా. ఇకపోతే ప్రమాదాలు కూడా మనకి సంభవించే అవకాశం ఉంది కదా గురుగారు, ప్రమాదాలు కూడా. అంటే ఇప్పుడు ఆయుష్ రేఖ తక్కువ ఉన్నప్పుడు మనం ఆరోగ్య ప్రమాదం తీసుకోవాలా, అది ఆరోగ్యం సంబంధించి చూసుకోవాలా, ఆయుష్ సంబంధించి ప్రమాదం సంబంధించి చూసుకోవాలా? ప్రమాదాలు వేరు మళ్ళీ. ఈ మొత్తం 100 సంవత్సరాల ఆయుష్ని మనం చూస్తున్నప్పుడు ప్రమాదం మధ్యలో ఎక్కడైనా ఆటంకం వచ్చిందనుకోండి, బ్రేక్ వచ్చిందనుకోండి, ఆ వయసులో ప్రమాదం అని చెప్పాలి. నేను చెప్పేది ఆయుర్దాయం ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు ఆయుర్దాయం చెబుతాం. మధ్యలో పలసబడినప్పుడు అనారోగ్యం, మధ్యలో బ్రేక్ వస్తే తాత్కాలిక ప్రమాదం, సర్జరీ, యాక్సిడెంట్, అలాంటివి వేరది. అది ప్రొలాంగ్డ్. నేను చెప్పింది ఇప్పుడు ఇందాక మా మిత్రుడికి 35వ సంవత్సరం నుంచి
ఈ 70 వరకు అది ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్, అది అదే అదే. బలహీన పడిపోయింది. కానీ ఆయుష్ అప్పుడు ఏం చేయాలి అతను? అదే తగు జాగ్రత్త అప్పుడు తీసుకోవాలి. జాగ్రత్త తీసుకుని, అదే అది 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 అంటే అంటే అది ఆహార విహారాలు అంటే మనం, అదే. విహారం అంటే మనకి డ్యూటీ ఉందండి, ఉమ్. కూర్చుని చేసి ఈ పని చేసుకోరా బాబు, కరెక్ట్. టూర్ లైవ్ వెళ్ళకు అని చెప్తాం. రిస్క్ తగ్గించుకొని చెప్పి, రిస్క్ తగ్గించుకొని చెప్పి. రిస్క్ తగ్గించుకోవాలి. కరెక్ట్. ఇంకొకటి, ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక పాయింట్ అడిగారు కనుక ఇంకొకటి పాయింట్ చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఇది ఓకే. ఇంకో సెక్షన్ లో డిస్కస్ చేద్దాం. షూర్. ఇప్పుడు శిరోరేఖ సరిగ్గా లేదనుకోండి, ఇక్కడ ప్రారంభంలో వాళ్ళకి హైపర్ యాక్టివిటీ అని, పిల్లలకి బాల్యంలో చిన్న చిన్న ఆటిజం, ఆటిజం అంటే వాళ్ళు సరిగ్గా మానసికంగా ఎదుగుదల లేకుండా ఉంటారు. అవునండి. అలాంటి వాళ్ళకి మనం ముందు జాగ్రత్తగా, నా దగ్గరికి వచ్చేసారు, చాలా మంది వచ్చారు, చెప్పాను నేను, మొన్న తల్లిదండ్రులు వచ్చారు, వాడికి ఆటిజం, ఇక్కడ శిరోరేఖ చిన్న ఐలాండ్ ఉంది, 14 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పిల్లవాడు ఎదుగుదల సరిగ్గా ఉండదు, మెదడు ఇష్టం వచ్చినట్టు పని చేస్తూ ఉంటాడు, గంతుతూ ఉంటాడు, కాసేపు సైలెంట్ అయిపోతాడు. ఆటిజం అంటాం దాన్ని. అంటే ఇర్రెగ్యులర్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీ, యాక్టివిటీ. అప్పుడు దాన్ని సరి చేయాలంటే ఏం చేయాలి? మందులు కాదు, వాణ్ణి మనసుకు హత్తుకుని ముందు వాడిని యాక్సెప్ట్ చేయాలి. మీరు యాక్సెప్ట్ చేసి వాడిలోకి వెళ్ళాలి, మీరు వెళ్ళి వాడిని మార్చడానికి ప్రయత్నం చేయాలి. అలా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కావాలంటే ఎగ్జాంపుల్స్ చూపెడతాను నేను. ఎందుకంటే ఆటిజం ఉన్నటువంటి పిల్లల్ని ఆ తల్లి తండ్రి కొడుతున్నారు. వాడు ఇంత చేస్తే 6 ఏళ్ళు 7 ఏళ్ళు వాడు కొడితే ఏమవుతాడు వాడు? అంటే విసుగు భరించలేక కొడుతున్నారు. ఇంకో పిల్ల ఉంది వాళ్ళకి, వాటితో పోల్చుతున్నారు, పోల్చకూడదు. ఇలాంటి సైకలాజికల్ ట్రీట్మెంట్ చెప్తాను నేను. ఏంటంటే ఆ పిల్లవాడిని మీరు హక్కుని చేర్చుకోండి. వాడు పగలగొట్టేస్తానంటాడు, తప్పకుండా పగలగొట్టేద్దాం బాబు, ఇది అయితే ఇప్పుడు కాదు సుమా, దీనికి ఒక సమయం వస్తుందని ఆపాలి వాడిని. వాడు ప్రతిదీ పగలగొడతా ఉంటాడు. వాడిని మార్చాలి, సమయం తీసుకుంటుంది, ఎక్కువ సమయం తీసుకుంటుంది అని చెప్తుంది శాస్త్రం. జాగ్రత్త పడండి అని చెప్తాం తప్ప, అలాగే హృదయ రేఖలో స్ప్లిట్ వచ్చింది, రిలేషన్స్ లో పాడవుతున్నాయి, మీరు మారండి, మీ రిలేషన్స్ పాడు చేసుకుంటున్నారు, మీరు మారండి, జాగ్రత్తగా ఉండండి, మీ రిలేషన్స్ బాండేజ్ పెంచుకోండి అని చెప్తుంది ఇది. దానివల్ల మన కర్మలని మనం సరి చేసుకోవచ్చు. కొన్ని విపరీత కర్మలు ఉంటాయి. మహానుభావుడు రమణ మహర్షి చెప్పాడు, ప్రారంధ కర్మలో వచ్చింది నాకు, చివరిలోకి వచ్చేసరికి క్యాన్సర్ వచ్చింది, పుండు పడింది ఆయనకి 80 సంవత్సరాల వయసులో. దాన్ని మనం ఆపలేం, అలాంటి వాటిని మనం ఆపలేం. అయితే అంతవరకు ఆయుష్ ఉంది కనుక ఆయన తన జీవన విధానాన్ని ఒక పరిధిలో ఉంచుకుని ఎక్కడికి వెళ్లకుండా చేసుకున్నాడు. అలాగే చాలా మంది ఉన్నారు. మన జీవితాలని, మన కర్మలని మనం సరి చేసుకోవచ్చు, మార్చడం కాదు సుమా, సరి చేసుకోవచ్చు. నేను ఇందాక రోడ్డు ప్రయాణం చెప్పాను కదా, ప్రయాణాన్ని ఆపలేం, మనం వెళ్ళ తీరాలి. ముందుగా తెలుసుకుంటే ఆ గోతుల్లోంచి, స్పీడ్ బ్రేకర్లోంచి, ఆ మధ్యలో వచ్చేటువంటి అవాంతరాలని మనం సరి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. ఎందుకంటే అంటే మీరు ఎంత క్లారిటీ ఇచ్చారంటే, దీని మీద బేస్ అవ్వకండి, ఏదో ఏదో అద్భుతాలు జరిగిపోతాయని మీరు అలా ఊహించు. అద్భుతాలు ఎవరూ చేయలేదండి, మిరాకిల్స్ ఎవరు చేయలేదు, వీళ్ళు మిరాకిల్స్ చెప్తున్నా తప్పు. మహానుభావులు రాముడు కృష్ణుడే మిరాకిల్స్ చేయలేదు. దానికి నేనేం చెప్తానో తెలుసా? ఒకటి, కాలు తగిలి రాయి స్త్రీ అయిపోయింది అని చెప్పారు. అది అద్భుతం కాదు, తప్పది. భర్త యొక్క ప్రవర్తన వలన అహల్య రాయిలాగా అయిపోయింది మనస్సు, రాయిలాగా మనస్సు అయిపోయింది. ఆమె చెలించటం మానేసింది, స్పందించటం మానేసింది. అప్పుడు రాముడు అలా వెళుతూ, అమ్మా ఇది కాదు, ఈ లక్షణం ఇది, మనిషి యొక్క లక్షణం ఇది, భర్త యొక్క లక్షణం ఇది, భార్య యొక్క లక్షణం ఇది అని చెప్పి ఆమె మనస్సు కరిగించాడు. కరిగించి స్త్రీగా మడి ఆమె అయింది, అంతే తప్ప సినిమాలో చూపెట్టినట్టు రాయి అయిపోవటం, కాలు తగిలితే మనిషి అయిపోవటం అలా ఉండదండి. మిరాకిల్స్ ఎక్కడా చేయలేదు. అలా చేసేటట్టయితే మానవ సహజమైనటువంటి ఒక వికృత లక్షణానికి బలయ్యి సీతను ఎత్తుకుపోతే వాడు రాక్షసుల లక్షణంతో
ఈయన అద్భుతం చేసి హాంపట్టని రావణాసుడిని ఎందుకు చంపలేదు? కరెక్ట్. ఒక నది దాటడానికి కూడా గుహుణ్ణి సహాయం అడిగి, సీత జాడ కనుక్కోవటానికి సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, జటాయువుని సహాయం అడిగి ఆయన ఆయన ప్రవృత్తిని, మానవ ప్రవృత్తిని ఆయన ఎందుకు కొనసాగించాడు? ఎక్కడ అద్భుతాలు చేయలేదు ఎవరు. ఏ మహానీయులు ఎవరు అద్భుతాలు చేయరు. మిరాకిల్స్ అనేటువంటివి, సృష్టి ధర్మం ఏమిటంటే మనల్ని ఒక కణం నుంచి ఇన్ని వ్యవస్థలు తయారు చేసినటువంటి ఈ మనిషిని పుట్టించడమే అద్భుతం. బురదలోంచి అందమైనటువంటి పద్మం పుట్టడం అద్భుతం. ఒక నీటి కణం నుంచి ఇంద్రధనస్సు ఆకాశంలో ఏర్పడటం అద్భుతం. ఇలాంటి అద్భుతాలు సృష్టిలో అనేకం ఉన్నాయి. అవి అద్భుతాలు తప్ప మన జీవితంలో అద్భుతం జరగాలి, నాకు కోట్లు వచ్చేయాలి, నేనేమో లాటరీ కొట్టేయాలి, నేను సినిమా హీరోని అయిపోవాలి అర్జెంటుగా, నువ్వు నా దగ్గర టాలెంట్ లేకపోయినా సరే అనేటువంటివి అత్యాశలకి పోయినందువల్ల వాటిని క్యాష్ చేసుకోవడానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్రియలు చెప్తున్నారు. ఇది చేస్తే నువ్వు అయిపోతావు. తప్పది. మనల్ని మనం సరి చేసుకోవాలి. మన టాలెంట్ ఏంటో తెలుసుకోవాలి. మన స్థాయి ఏమిటో తెలుసుకోవాలి. దానికి మనం ఎలా వృద్ధి చేసుకోవచ్చు, మనలో ఉండేటువంటి వ్యతిరేకమైనటువంటి భావాలు ఏంటో తెలుసుకుని దాన్ని అట్లాగే నియంత్రించవచ్చు. బలహీనతను తగ్గించుకుని బలాన్ని పెంచుకుంటే మనం కూడా ఆదర్శ పురుషుల్లాగా అద్భుతాలను సాధిస్తాం. మీలో ఉండేటువంటి ఒక టాలెంట్ని మీలో మీరు గమనించుకుని ఇది పెడితే నేను నలుగురిని ఇలా కదుపుదాం అనేటువంటి ఒక థాట్ వచ్చి మీరు దాని ప్రయత్నం చేస్తున్నారు కదా, అది మీకు విజయాన్ని సాధిస్తుంది. విజయారెడ్డి గారు విజయ గీతామృతాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అంతే తప్ప చిటికేస్తే ఇది ఇలాగా ఒకేసారి పెరిగిపోవాలంటే పెరగదు. అద్భుతాలు అనేటువంటివి సృష్టిలో మానవుల వలన జరగవు. భగవంతుడు చేయవలసిన పని లేదు. ఆయన మనకు అద్భుతం చేసి నిరూపించుకోవాల్సిన పని ఆయనకి లేదు. ఏదైనా అంతే అండి. అదే చెప్పాడు కదా గీతలో, అదే చెప్పాడు కదా, నీ పని నువ్వు చేయరా బాబు అన్నాడు. కానీ చక్రం అడ్డేస్తానని ఎక్కడ అనలేదు. మనం ఊహించుకున్నాం అలాగా. అక్కడ జరిగిన ప్రకృతి విశేషాలని సైంధవుడు మరణం దగ్గర కూడా అది గ్రహణం సమయం, అది చక్రం కాదు అడ్డు, గ్రహణం అది. అంచేత అన్ని ప్రకృతిలో ఉన్నవి మనం ఉపయోగించుకోవటానికి వీటిని జోడించుకోవచ్చు. మంచి చెడ్డ అనేటువంటివి మనం పెట్టుకున్నటువంటివి. కాలానికి గాని సృష్టికి గాని భగవంతుడికి గాని మంచి చెడ్డలు లేవు, అన్ని మంచి. చెడ్డ అనేటువంటిది లేదు. చాలా మంచి విషయాలు చెప్పారండి, చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు. మీ విషయాలు కానీ మీరు వాళ్ళు చక్కటి ప్రోగ్రామ్ అని చూస్తారు కాబట్టి చాలా మంచి అవగాహన వచ్చే అవకాశం ఉంది. అపోహలు పోయి వాస్తవిక కోణంలో జీవితాన్ని చూసి తద్వారా వాళ్ళ జీవితాన్ని మరింత పటిష్టంగా నిర్మించుకునే అవకాశం ఉంది గురుగారు. చివరిగా గురుగారు, ఇప్పుడు రేఖలు మారే అవకాశం ఉందా లేదా అలాగే పర్మనెంట్ గా ఉంటాయా? చాలా మంచి ప్రశ్న అడిగేశారు. దీంట్లో వేలి ముద్రలు, ఈ 9 గ్రహస్థానాల్లో ఉండేటువంటి ప్యాటర్న్స్ అంటే సన్నటి 3 రేఖలు, ప్రధాన రేఖలు, జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, ఇవి మారవు. ఎప్పటికీ పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్, 3 రేఖలు ఒకసారి ఉటంకించండి మళ్ళీ. ఫస్ట్ ఏ రేఖ అండి? జీవిత రేఖ. ఆయుష్ రేఖ. అది మారదు, ఎట్టి పరిస్థితి మారదు. ఓకే, నెక్స్ట్ రెండోది బుద్ధి రేఖ, శిరోరేఖ, మెదడు, మారదు. మనస్తత్వం కరెక్ట్. నాలెడ్జ్, ఇది హృదయ రేఖ, ఇది మనస్సు. ఈ 3 మారవండి. యోగము అదృష్ట రేఖ, కీర్తి రవిరేఖ, వ్యాపారము బుధరేఖ, ఇవి మారుతూ ఉంటాయి. ఇది దేని మీద మారుతాయండి? ఇది దేని ఆధారంగా మారుతాయండి? ఇది మీరు మారుతాయి అంటారు కదా, మార్పు చెందడం అవి ఫిక్స్డ్ గా ఉంటాయి. మారేవి ఏ బేస్ చేసుకుని మారుతాయి, ఏ పరిస్థితుల్లో మారుతాయి ఇవి? ఎందుకు ఎలా మారుతున్నాయంటే మన నడవడికని బట్టి అవి మారుతున్నాయి అనేటువంటిది శాస్త్రం. మన నడవడిక. ఓకే, ఇప్పుడు మంచి ఆరోగ్యం ఉందండి, మంచి తెలివితేటలు ఉన్నాయండి, మంచి మనసు ఉందండి,
అతను పట్టుదలతోటి పని చేస్తున్నాడండి. అప్పుడు యోగం పెరుగుతుంది, ఫలితం ఎక్కువ వస్తుంది, అంటే ధనం కృషి ఎక్కువ వస్తుంది. కృషి కృషి చేయాలి, కృషి చేయాలి. కృషి కృషి వలన ఇది పెరుగుతోంది. కృషి చేస్తారు కానీ మార్పు రాదు కదా. ఆ అలాగే అదే కృషి చేస్తే అతని కీర్తి పెరుగుతోంది, కీర్తి రేఖ. అదే పని చేస్తే అతను వ్యాపార రేఖ వృద్ధి అవుతోంది. బేస్ అలాగే ఉండిపోతున్నాయి. దీని మీద నేను మళ్ళీ ఒక ఒక ఎపిసోడ్ లో మనం కలుద్దాం కావాలంటే. ఎందుకు పెర్మనెంట్ గా ఉండిపోతున్నాయి, మారేవి ఎందుకు మారుతున్నాయి, మనం ఎలా మార్చుకోవచ్చు అని భౌతికమైన ఉదాహరణలతోటి మీకు చెప్తాను. ఒక అరగంట పడుతుంది, అప్పుడు ఒకసారి కలుద్దాం మళ్ళీ. తప్పకుండా గురుగారు, చాలా సంతోషం అండి. చాలా సంతోషం. చాలా విలువైన విషయాలు చెప్పారు. చాలా ఫస్ట్ మన ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లోనే చాలా లోతుగా మనం చాలా వివిధ అంశాల మీద మనం చర్చించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి తప్పకుండా ఒక అవగాహన వచ్చే అవకాశం తప్పకుండా. సైంటిఫిక్ గా కూడా చెప్పారు మీరు. అది చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చాలా మంది బ్లైండ్ గా వెళ్లకుండా కూడా వాళ్ళ వాస్తవిక దృక్పథంతో వాళ్ళ జీవితాన్ని తీసుకొని అర్థం చేసుకునే విధంగా వాళ్ళు ఆలోచించే అవకాశం ఉంది గురుగారు. చాలా సంతోషం గారు. మళ్ళీ వచ్చే మన ఎపిసోడ్ లో తప్పకుండా మీరు అన్నట్టుగా మరిన్ని విషయాల మీద మనం మార్పు చెందే రేఖల మీద తప్పకుండా మనం చర్చిద్దాం గురుగారు. తప్పకుండా. సెలవు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.